అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఛందస్సు గురించి డిస్కస్ చేసుకుందాం. టెట్ మరియు డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే టెట్లో ఛందస్సు గురించి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లేదంటే అర్థం అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది గురు లఘువులను ఎలా గుర్తించాలి తెలుసుకోవాలి. దాని తర్వాత గణాలు ఎలా విభజించాలో తెలుసుకోవాలి, పద్యాల్లో గణాలు ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం ఛందస్సులో తెలుసుకోవాల్సింది ఏంటంటే గురు లఘువులను ఎలా గుర్తించాలి. ఈ గురు లఘువులను గుర్తించడం చాలా ఈజీ అండి. లఘు అంటే ఏంటి? ఒక మాత్రా కాలంలో అంటే రెప్పపాటు కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. సో ఏ అక్షరాలు లఘువులు అవుతాయి అంటే అశ్వ అచ్చులు అంటే పొట్టి శబ్దాలు, ఆ ఈ ఊ అంటే ఒక మాత్రా కాలంలో పలికే అక్షరాలన్నీ లఘువులు. ఇక్కడ రు అండి. అశ్వ అచ్చులతో కూడిన హల్లులు అంటే దీర్ఘం లేనివి కూడా లఘువులే అవుతాయి. క గ చ జ త ద ప మ ఇలాంటివన్నీ కూడా లఘువులే అవుతాయి. దీర్ఘాలు లేనివన్నీ కూడా లఘువులు అని గుర్తుపెట్టుకోండి. ద్విత్వాక్షరాలు మరియు సంయుక్తాక్షరాలు దీర్ఘం లేకపోతే అవి లఘువుల కిందికి వస్తాయి అన్నమాట. దీర్ఘం ఉంటే వాటిని గురువుగా గుర్తించాలి. దీర్ఘం లేనివన్నీ లఘువులే. ఖ త ప్ర క్ల ఇవన్నీ కూడా లఘువులే, దీర్ఘం లేదు కాబట్టి. ఒకవేళ దీర్ఘం ఉంటే గురువు. ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలని గురువుగా గుర్తిస్తారు. కానీ ద్విత్వాక్షరాలను కూడా ఏదో ఒక గుర్తు అయితే గుర్తించాలి కదా, లఘువా గురువు అనేది. దానికోసం ఒకవేళ దీర్ఘం లేకపోతే దానిని లఘువుగా గుర్తించాలి, దీర్ఘం ఉంటే దానిని గురువుగా గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, గురువు అంటే ఏంటి? రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను గురువు అంటారు. అంటే దీర్ఘాక్షరాలు, దీర్ఘం లేని వాటిని లఘువు అంటారు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే వాటిని లఘువులు అంటారు. రెండు మాత్రాల కాలం అంటే దీర్ఘంగా అంటే ఎక్కువసేపు పలికేవి, వాటిని గురువులు అంటారు. ఉదాహరణకు చూడండి, దీర్ఘాక్షరాలు అచ్చులు హల్లులన్నీ ఏవైతే దీర్ఘాలు ఉంటాయో వాటిని గురువుగా గుర్తిస్తాం. ఆ అంటే ఎక్కువసేపు పలుకుతున్నాం, ఆ అంటే ఒక మాత్రా కాలంలో పలుకుతాం, ఆ అంటే రెండు మాత్రాల కాలంలో. సో ఆ అనేది గురువు అవుతుంది. ఈ ఊ ఏ ఓ కా తీ ఊ మే రో అంటే ఇట్లా ఎక్కువసేపు దీర్ఘం తీసి పలికేవన్నీ కూడా గురువుల కిందికే వస్తాయి. ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ కూడా గురువులే. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఐ ఔలతో కూడిన అక్షరాలు కూడా గురువులే అవుతాయి. కై జై గౌ మౌ అనేవి కూడా గురువుల కిందికే వస్తాయి. గురువుగానే గుర్తిస్తాం, వీటన్నిటిని కూడా గురువుగానే గుర్తిస్తారు. నెక్స్ట్ సున్నాతో ఉన్న అక్షరాలు కం రం సం లం ఇలాంటివన్నీ కూడా ఎలా గుర్తిస్తారు? గురువుగానే గుర్తిస్తారు. విసర్గతో కూడిన అక్షరాలు, ఉదాహరణకి దుఃఖం ఉంది, దు అనేది కూడా గురువే అవుతుంది. సో ఇవన్నీ కూడా గురువుల కిందికే వస్తాయి. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు కూడా గురువు కిందికే వస్తుంది. నిన్ నన్ పాన్ పూచెన్ ఈ రెండు అక్షరాలు కలిపి ఒకటే అక్షరం కిందికి లెక్కలోకి వస్తుంది. నిన్ అన్నప్పుడు ఇది మొత్తం ఒకటే, ఈ రెండు అక్షరాలు కలిపి ఒకటే అక్షరం కిందికి వస్తుంది. నిన్ అనేది గురువు, పాన్ అనేది గురువు, పూచెన్లో చెన్ అనేది గురువు. నెక్స్ట్ చూడండి, దీనికి ఒక ప్రత్యేక నియమం ఉంది. ద్విత్వాక్షరానికి లేదా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అవుతుంది. ఇందాకనే చెప్పిన కదా, ద్విత్వాక్షరానికి లేదా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, అమ్మ అని ఉంది. ఇక్కడ మా అనేది ఏంటి? ద్విత్వాక్షరమే కదా. సో ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. మా అనేది ఏంటి? లఘు, ఎందుకంటే మాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది. నెక్స్ట్ చూడండి, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే కదా. సో ఎగ్జాంపుల్ చూడండి, భక్తి అని ఉంది కదా, తి అనేది సంయుక్తాక్షరం, ఈ బా అనేది గురువు కిందికి వస్తుంది. తి అనేది లఘు, దీనికి దీర్ఘం లేదు కదా కాబట్టి ఇది లఘు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ గురువులు. ఇంకేంటి? దీర్ఘాలు,
దీర్ఘాక్షరాలు కూడా గురువులు, ఐ-ఔలతో కూడిన అక్షరాలు కూడా గురువులు, సున్నాతో కూడిన అక్షరాలు కూడా గురువులు, విసర్గతో కూడిన అక్షరాలు కూడా గురువులు, పొల్లు హల్లుతో కలిపిన అక్షరాలు కూడా గురువులు. గురులఘువులను గుర్తించడం ఎలాగో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ గణాలను గుర్తించుకునే సులభమైన పద్ధతిని మనం నేర్చుకుందాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరత మన భజస అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎరత మన భజస, ఎరత మన భజస అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇవి ఎలా గుర్తించాలంటే మీరు ఒక పేపర్ మీద రాసుకొని నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఎరత మన భజస అని రాయండి. రాసిన తర్వాత ఫస్ట్ యా ఉంది కదా, యా దగ్గర ఆది లఘువు, తర్వాత మధ్య లఘువు, తర్వాత అంత్య లఘువు అని ఇట్లా 3 లఘువులు గుర్తించండి. తర్వాత మిగతావి గురువులు. ఇట్లా ఇప్పుడు అయిపోయింది కదా, ఎరత అయిపోయింది కదా. తర్వాత మా 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 అంటే మన గురువులు, అంటే అన్ని గురువులు వస్తాయి, మన గురువులు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, నా నా అంటే అన్ని లఘువులే వస్తాయి, అన్ని లఘువులు, అన్ని లఘువులు, నా లఘువులు, నా లఘువులు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బా జసా కదా, గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది గురువు, మధ్య గురువు, అంత గురువు. తర్వాత ఏం చేయాలి, 2 లఘువులను గుర్తించాలి కదా. ఇట్లా గుర్తించండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఎరత మన భజస అని గుర్తుపెట్టుకొని తర్వాత ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. తర్వాత మా అంటే అన్ని గురువులే కాబట్టి మన గురువులు అని గుర్తుపెట్టుకోండి, మన గురువులు. నా నా లఘువులు, నా అంటే అన్ని లఘువులే. నెక్స్ట్ బా బా అంటే సేమ్ మళ్ళీ ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు అని రాసిన తర్వాత మిగతావి లఘువులుగా గుర్తించండి. అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. గణాలను గుర్తించడం వచ్చింది కదా. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరత మన భజస, ఎరత మన భజస అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఛందస్సులోని చిన్న గణాల గురించి తెలుసుకుందాం. ఇందాక మనం 3 అక్షరాల గణాలు ఎలా విభజించాలో నేర్చుకున్నాం కదా, ఎరత మన భజస అనేవి. సో దాంతో పాటుగా మనకు 1 అక్షరం లేదా 2 అక్షరాలతో కూడా ఏర్పడే చిన్న గణాలు ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో 1 అక్షరంతో ఏర్పడే గణాలను ఏమంటారు, 1 అక్షరంతో ఏర్పడే గణాలను ఏకాక్షర గణాలు అంటారు. ఇవి ప్రధానంగా 2 రకాలు ఉంటాయి, గా లా. గా గణం, లా గణం అని 2 అక్షరాలు ఉంటాయి, 2 ఉంటాయి. గా అంటే గురువు, లా అంటే లఘు. గా గణం వీటినే మనం గా గణం, లా గణం అంటారు. ఒక గురువు ఉంటే గా, ఒక లఘువు ఉంటే లా. గా అంటే గురువే కదా, సో గురువు. లా అంటే లఘువు కదా, లా అంటే లఘువు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 అక్షరాల గణాలు. మీకు ఇక్కడ కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకొని చూడండి. 2 అక్షరాల కలయికతో ఏర్పడే గణాలను ద్వాక్షర గణాలు అంటారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి. లగ, ఫస్ట్ వన్ ఏంటి, లగ అంటే లగము, దీన్నే లగము అంటారు. లగ అంటే లగము. లా అంటే ఇందాక చెప్పుకున్నాం, లా అంటే లఘు, గా అంటే గురువు. దీన్ని ఏమంటాం మనం, వగనం అని కూడా అంటారు, దీన్నే వగనం అని కూడా అంటారు. ఫస్ట్ది లగ, లగ అంటే లఘువు గురువు వస్తే దీన్ని వగనం అంటారు. ఇది ఎక్కువగా ఉత్పలమాలలో ఉంటుంది కదా, భరణ బబరవాల్ చివరిలో 2 అక్షరాలే మిగులుతాయి పద్యపాదంలో. సో దాన్ని వగనం అంటారు. ఒక లఘువు ఒక గురువు మిగిలితే దాన్ని వగనం అంటారు. భరణ బబరవలో వా వస్తుంది కదా, అదే ఇదనమాట వగనం. ఎగ్జాంపుల్ చూడండి, దయా, దయా అని వచ్చింది అనుకోండి. దా అంటే ఏంది, దీర్ఘం లేదు కాబట్టి లఘువు. యా అంటే ఏంది, దీర్ఘం ఉంది యాకి కాబట్టి ఇది గురువు. ఇదేమవుతుంది, వగనం అవుతుంది, వగనం. నెక్స్ట్ చూడండి, సెకండ్ది గల, గలము అంటే గలము అంటే ఒక గురువు లఘువు, గురువు లఘువు వస్తే ఏమవుతుంది, గలము అంటే హగనం అవుతుంది, హగనం. ఇందాక ఏమొచ్చింది, లఘువు గురువు వచ్చింది, దాన్ని ఏమన్నాం, వగనం అన్నాం. గురువు లఘువు వస్తే హగనం అంటారు. ఇది సూర్యగణాలు ఇంద్రగణాలు వచ్చినప్పుడు అందులో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో అవి డిస్కస్ చేసినప్పుడు అక్కడ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఏం రావాలి, గురువు లఘువు. రాము, రాము ఉందనుకోండి, రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు.
మూకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. సో ఇప్పుడు ఏమైంది? గ గ ల, కాబట్టి ఇదేంటి? హగనం. హగనం అయింది. సరే నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ గా గణం. గా గా గణం అంటే గగము అని కూడా అనొచ్చు. గా గణం. గా గా గణం అంటే గగము. గా అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గా అంటే గురువు, మళ్ళీ గా అంటే గురువు. రెండు గురువులు వస్తే గాగా గణం అవుతుంది. గాగా గణం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, సీత. సీత అంటే సికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రెండు గురువులు వస్తే ఏమవుతుంది? గగము అంటే గాగా గణం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? లాల. లలగణం అంటే లలము అని కూడా అనొచ్చు. లలము అంటే లఘువు లఘువు, రెండు లఘువులు వస్తే లలగణం. ఎగ్జాంపుల్ చూడండి, హరి. హరి ఆకి దీర్ఘం లేదు, రీకి దీర్ఘం లేదు కాబట్టి రెండు లఘువులు. లాల వచ్చింది కాబట్టి లలగణం. సో ఇవన్నీ ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? వగనం మాత్రం ఎక్కువగా వృత్త పద్యాల్లో యూజ్ చేస్తాం. ఈ హగనం, గగగణం, లలగణం వీటన్నింటిని జాతులు ఉపజాతులు పద్యాల్లో ఉపయోగిస్తాం. ఫస్ట్ ఛందస్సులో మనకు పద్యాలు 3 రకాలుగా విభజించారండి. ఒకటి వృత్త పద్యాలు, 2 జాతులు, 3వది ఉపజాతులు అని 3 రకాలుగా విభజించబడ్డాయి. మళ్ళీ ఇందులో వృత్త పద్యాలను 4 రకాలుగా విభజించారు: ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. సో ఈరోజు మనం వృత్త పద్యాల గురించి డిస్కస్ చేసుకుందాం. వృత్త పద్యాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఉత్పలమాల. ఉత్పలమాల గణాలు ఏంటి? భరణ, బబరవ. యతిస్థానం 10వ అక్షరం. అక్షరాలు ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ఉత్పలమాల అనగానే మనకేం గుర్తు రావాలి? ఫస్ట్ ఒక పద్య పాదం ఇస్తారు కదా, ఆ పద్య పాదానికి ఫస్ట్ 20 అక్షరాలు ఉన్నాయా లేదా అని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ యతిస్థానం. యతిస్థానం 10వ అక్షరం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. యతిస్థానం అంటే ఏంటి? 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి చెల్లితే దాన్ని యతిస్థానం అంటారు. అంటే యతిస్థానం 10వ అక్షరం. యతి అంటే మొదటి అక్షరం. మొదటి అక్షరం 10వ అక్షరం సమానంగా ఉండాలి, దాన్ని యతిస్థానం చెల్లుతుంది అని అంటారు. నెక్స్ట్ 20 అక్షరాలు ఉండాలి. నెక్స్ట్ యతిస్థానం 10వ అక్షరం ఉండాలి. నెక్స్ట్ దానికి ఆ పద్యపాదానికి వచ్చే గణాలు ఏముండాలి? భరణ, బబరవ ఉండాలి. నెక్స్ట్ ఇంకేముండాలి? ప్రాస నియమం. ప్రాస నియమం ఉంటుంది. అంటే ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి కదా, ఆ 4 పాదాల్లో ప్రతి 2వ అక్షరం, ప్రతి పాదంలోని 2వ అక్షరం సమానంగా ఉండాలి. అలా ఉంటే దానిని ప్రాస నియమం ఉంది అంటారు. అంటే ఖచ్చితంగా ప్రాస నియమం అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి ఒకసారి మళ్ళీ. ఉత్పలమాల అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 10వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. గణాలు ఏముంటాయి? భరణ, బబరవ. ఉత్పలమాల అంటే ఫస్ట్ లెటర్ ఏంటి? ఊ కదా. ఊకి ఉత్పలమాలకి ఏమొచ్చింది? భరణ, బబరవ. ఉబ్బర. అబ్బా బాగా ఉబ్బరిస్తుంది, ఉబ్బరంగా ఉంది, ఉబ్బరంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఉబ్బర. ఊ వస్తే ఉబ్బర అని గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాలకి భరణ, బబరవ అని గుర్తుంటుంది. మీకు ఇది వినడానికి నవ్వు వస్తుండొచ్చు, కానీ ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత ఇలాంటివే మనకు బాగా గుర్తొస్తాయి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. శ్రీ రఘురామ చారు తులసీదల ధామ క్షమ క్షమాదయ. ఇప్పుడు ఫస్ట్ వీటిని ఏం చేయాలి? 3 అక్షరాలను విడదీసుకోవాలి. ఎందుకంటే 3 గణాల అక్షరాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 అక్షరాలని విడదీసుకుందాం. శ్రీ రఘు అనేది 3, రామ చావరకి 1, తర్వాత ఋతుల ఇది 1, సీదల, నెక్స్ట్ దామ షావరకు 3, మక్షమా దయ. ఇక్కడ కొన్ని అక్షరాలు కట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కింద క్లియర్గా ఇచ్చానండి. కింద చూడండి. శ్రీ రఘు. శ్రీ అంటే ఏంటి? లఘువా గురువా? గురువు. శ్రీకి దీర్ఘం ఉంది కదా. శ్రీ అనేది ఏంటి? సంయుక్తాక్షరం, కానీ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. సంయుక్తాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు, కానీ సంయుక్తాక్షరానికి దీర్ఘం లేకపోతే లఘు అవుతుంది. కానీ శ్రీ అనేది ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? గురువు. నెక్స్ట్ రాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు. గా కూడా లఘు. సో ఇక్కడ గురువు, లఘువు, గురువు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? రాకి దీర్ఘం ఉంది
కాబట్టి గురువు. నెక్స్ట్ లఘు, చాకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎరత మన భజస. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద ఉన్న వాటికి గుర్తించండి, మీకు ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, సగం సగం అక్షరాలు కట్ అయిపోయినాయి కాబట్టి. ఇక్కడ చూడండి శ్రీ అంటే ఏంటి, శ్రీకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, కానీ ఇక్కడ సంయుక్త అక్షరం దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. రా అంటే లఘు, గా అంటే లఘు. నెక్స్ట్ చూడండి రా, రా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. మా అంటే లఘు, చా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రు అంటే లఘు, లఘు. తు అంటే దీర్ఘం లేదు కాబట్టి లఘు. లా అంటే లఘు. సి, సి అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దా అంటే లఘు, లా అంటే లఘు. నెక్స్ట్ దా, దా వచ్చింది. దా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. మాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు. షాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు. మాకి దీర్ఘం లేదు కాబట్టి లఘు, లఘు. కానీ ఇక్కడ చూడండి క్ష అనేది ఏంటి, సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు, గురువు. మా అనేది గురువు అవుతుంది. క్ష అనేది ఏమవుతుంది, లఘు, ఎందుకంటే క్షకి దీర్ఘం లేదు కాబట్టి లఘు. మళ్ళీ మా, మా అనేది ఏంటి, దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. దా, దా అంటే దీర్ఘం లేదు కాబట్టి లఘు. యా, యా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. సో ఇప్పుడు చూడండి, మీరు ఇందాక నేను చెప్పిన కదా ఎరత మన భజస అని ఒక దగ్గర రాసుకోమన్నా కదా. ఇప్పుడు ఇవి గుర్తించిన తర్వాత అది చూడండి, అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక గురువు రెండు లఘువులు వస్తే అక్కడ ఏముందో చూడండి, బ, భరణ, బబరవ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి యతి స్థానం పదవ అక్షరం అన్నాడు కదా. యతి స్థానం పదవ అక్షరం అంటే ఇక్కడ ఫస్ట్ అక్షరం ఏముంది, శ్రీ. ఫస్ట్ అక్షరాన్ని యతి అంటారు. ఫస్ట్ అక్షరం ఏముంది, శ్రీ ఉంది కాబట్టి పదవ అక్షరం ఏంటి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10th అక్షరం ఏమవుతుంది, సి అవుతుంది. సో శ్రీకి సికి యతి చెల్లుతుంది. సో ఒకటో అక్షరం పదవ అక్షరంకి యతి మైత్రి చెల్లింది. శ్రీ, సి అంటే ఇవి షే, ష, స కుటుంబానికి చెందినవి కాబట్టి షే, ష, స ఈ మూడిట్లో మొదటి అక్షరంతో ఏ అక్షరం పదవ అక్షరం ఏది ఉన్నా కూడా, షే, ష, సలో ఏ అక్షరం ఉన్నా కూడా దానికి యతి మైత్రి చెల్లింది అంటారు. కాబట్టి ఇక్కడ ఏముంది, శ్రీ ఉంది, సి ఉంది, షే, ష, స కుటుంబంలో ఉన్నవే కదా. సో ఇది యతి మైత్రి చెల్లింది. ఇదండి ఉత్పలమాల. నెక్స్ట్ చూడండి చెంపకమాల. చెంపకమాలకు ఏముంటుంది సూత్రం, చెంపకమాల అంటే మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 11వ అక్షరం. గణాలు నజ, భజ, జజర అనేవి చెంపకమాలలోని గణాలు. నెక్స్ట్ ప్రాస నియమం అనేది ఉంటుంది. మనం ఇందాక ఉత్పలమాలలో చెప్పుకున్నాం కదా, ప్రాస నియమం అంటే ఏంటి, ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 2వ అక్షరము సేమ్ గా ఉంటే దాన్ని ప్రాస నియమం ఉంది అని అంటారు. నెక్స్ట్ అక్షరాలు, ప్రతి పాదానికి 4 పాదాల్లో ప్రతి పాదానికి 21 అక్షరాలు ఖచ్చితంగా ఉండాలి. 21 అక్షరాలు ఉండాలి. నెక్స్ట్ యతి స్థానం అనేది 11వ అక్షరం అంటే 1వ అక్షరం 11వ అక్షరం సమానంగా ఉండాలి. దాన్ని యతి మైత్రి అంటారు. నెక్స్ట్ గణాలు నజ, భజ, జజర. నజ, భజ, జజర. ఫస్ట్ ఇదేంటి చెంపకమాల కదా, చాకి, చాకి నజ, భజ, జజర. చన, చ, నా, చెన, చెన అని గుర్తుపెట్టుకోండి. నా అంటే మనకి వచ్చేస్తుంది, నజ, భజ, జజర అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఫస్ట్ అక్షరం గుర్తుపెట్టుకోవాలి. నా, చెన, చెనక్కాయలను గుర్తుపెట్టుకోండి, చెన, చెన. చ చెంపకమాల అంటే నజ, భజ, జజర. మళ్ళీ ఒకసారి చూడండి, చెంపకమాల నజ, భజ, జజర. యతి స్థానం 11వ అక్షరం. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉండాలి. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్ ఉదాహరణ చూడండి, ఒక పద్య పాదం ఉదాహరణ చూడండి. సరసి జనాభా నీ చరణ సంస్మరణంబును నం చేసి పాతకన్. నెక్స్ట్ ఇప్పుడు గణాలు విభజించండి. గణాలు విభజించిన తర్వాత మనకేం రావాలి, నజ, భజ, జజర అనేవి రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 3 అక్షరాలుగా విభజించుకోండి. సరసి జనాభా నీ చరణ, నీ చర, నా సంస్మరణ, సంస్మరణంబు. నా పక్కన ఇది అరసున్నా అండి, నమ్ కాదు ఇది.
జేసి, సికి దీర్ఘం కూడా లేదు, జేసి. పాతకన్. ఇక్కడ చూడండి కింద, ఇందులో యతి స్థానం 11వ అక్షరం అన్నాడు కదా. సో 11వ అక్షరం ఏముంది చూడండి, 3 3 6 3 9 10 11 సమ్ ఉంది కదా. సా సమ్ సరిపోయింది కదా, యతి స్థానం చెల్లింది. నెక్స్ట్ కింద నీట్గా విభజించారు, కింద చూడండి. సరసి అంటే ఏంటి, 3 లఘువులే. సరసి, సికి దీర్ఘం లేదండి, ఇక్కడ దీర్ఘం ఉన్నట్టు పడింది. సరసి 3 దీర్ఘాలు లేవు కాబట్టి 3 లఘువులు. 3 లఘువులు అంటే ఏంటి, నా లఘువు అన్న కదా, నా. జనాభా ఒక లఘువు, గురువు లఘువు, అప్పుడు ఏమవుతుంది అది, జ. నీచర, నీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు గురువు, గురువు లఘువు లఘువు, ఇది బా అవుతుంది. నా సంస్మ, అన అనేది లఘువు, సం గురువు. స్మ అనేది కూడా లఘువు. స్మాకి ముందున్న అక్షరం, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే కదా, సమ్మన్న గురువే. స్మాకి ముందున్న అక్షరం కూడా గురువే కాబట్టి మధ్యలో అక్షరం గురువు అవుతుంది. స్మా అనేది దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఇదేమవుతుంది, జ. రా నంబు, రా అనేది లఘువు, నమ్ము ఉంది కాబట్టి గురువు, భూ ఉంది కాబట్టి లఘువు, ఇది కూడా జ. నా జేసి, నా జేసి, నా అనేది లఘువు, జేకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. సికి దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం ఉన్నట్టు పడింది కానీ సికి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు, జ. పాతకన్, పాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు, గురువు లఘువు. కన్, ఇది నా పడింది ఇక్కడ. కన్ అంటే గురువు, హల్లు పొల్లులతో కూడిన గురువులు అని చెప్పినాము కదా. సో కన్ అనేది గురువు. పాతకన్, కన్ అనేది ఒకటే అక్షరం, సో పాతకన్ గురువు కాబట్టి ఇది రా. ఇక్కడ ఏమొచ్చింది, నజ భజ జజరా, ఒకటో అక్షరం సాకి, సంకి యతి మైత్రి చెల్లింది. సో ఇదండి చంపకమాల. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో శార్దూలం, మత్తేబం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఈ 4 వృత్త పద్యాలు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. కాబట్టి నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఒకవేళ మనం ఇప్పుడు యతి స్థానం అనేది సేమ్ అక్షరంతో చూసుకున్నాం కదా, ఒకవేళ వేరే అక్షరం వస్తే యతి స్థానం ఎలా చెల్లుతుంది అనే విషయం గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి.